హాయ్ అండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి స్టోరీ నేర్చుకొని దాని ద్వారా మీ ఆలోచన మొత్తం విధానమే మారిపోతుందండి. చాలా చిన్న స్టోరీ, ఒక 5 minutes మీరు కేటాయించారంటే మీ జీవితమే మారిపోతుంది. చాలా జాగ్రత్త అండి. ఒక చిన్న స్టోరీ అండి. ఒక ఊర్లో ఒక తండ్రి ఉండేవాడు. అతడు దుర్మార్గుడైనటువంటి ఒక తాగుబోతు తండ్రి. అతడు రోజు తన భార్య సంపాదించిన దాని మీద ఆధారపడి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి తనను కొట్టి, అదే విధంగా తాగి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కొట్టేవాడు. ఆ విధంగా తనకు 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకులు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ తిరిగి వాళ్ళని కూడా కొట్టేవాడు. అంత దుర్మార్గుడైనటువంటి తాగుబోతు తండ్రి అండి. తర్వాత కొన్నాళ్ళకి తన భార్య ఆ టార్చర్ను అనుభవించలేక చనిపోతుందండి. తర్వాత కొన్నాళ్ళకు తాగి ఈ తండ్రి కూడా చనిపోతాడు. ఆ తర్వాత 20 సంవత్సరాలు గడిచిపోతాయండి. 20 సంవత్సరాలు గడిచిపోతాయి. అందులో ఈ 2 పిల్లలు అనాథలు అవుతారు. 20 సంవత్సరాల తర్వాత ఒక పిల్లవాడు ఒక జైల్లో క్రిమినల్ గా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఒక పిల్లవాడు అతి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఒక ప్రముఖమైన డాక్టర్ గా సేవలు అందిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఒక రిపోర్టర్, న్యూస్ రిపోర్టర్, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటాడండి. ఫస్ట్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి జైలుకి వెళ్ళి, నువ్వు ఇలా కావడానికి గల కారణాలు ఏమిటి అని అడుగుతాడు. దీనికి కారణం మా తండ్రి అంటాడు. సేమ్ అదే రిపోర్టరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతాడు. మా తండ్రి దానికి కారణం అంటాడు. అదేంటి, ఒక తండ్రి 2 వ్యక్తులు ఈ విధంగా మారడానికి ఎలా కారణమయ్యాడు అని కొంచెం లోతుగా ఆలోచించి తెలుసుకోవడానికి రిపోర్టర్ ప్రయత్నిస్తాడండి. మళ్ళీ ఆ క్రిమినల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా కావడానికి కారణాలు కొంచెం వివరించగలరా అని అడుగుతాడు. అందులో మా తండ్రి రోజు తాగి వచ్చి మా మమ్మీని కొడుతూ, ఈ విధంగా మమ్మల్ని కూడా కొడుతూ ఒక ఘోరమైన, ఒక దుర్భాగమైన స్థితిలో ఉన్నటువంటి తండ్రిగా మారాడు. అతన్ని అబ్జర్వ్ చేస్తూ నేను పెరిగాను కాబట్టి నేను కూడా ఈ విధంగా అయ్యాను అని చెప్తాడు. అదే విషయాన్ని డాక్టర్ని అడిగినప్పుడు ఏమంటున్నాడు అంటే, మా తండ్రి రోజు తాగి వచ్చి దుర్మార్గంగా ప్రవర్తించి మా తల్లిని మమ్మల్ని కొట్టేవాడు. సమాజంలో ఎలాంటి విలువ ఉండేది కాదు. కాబట్టి దీనికి భిన్నంగా ఇలా కాకూడదు అని నేను నిర్ణయించుకొని వేరొక దారిని ఎంచుకున్నాను. దానికి ఆపోజిట్ దారిని ఎంచుకున్నాను కాబట్టి ఈరోజు నేను డాక్టర్గా సేవలు అందించగలుగుతున్నాను అని చెప్పింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? గురువు ఒకడే, కానీ రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే దీనికి ఇంకొక చిన్న స్టోరీ చెప్తానండి. హంస యొక్క విధానం ఏంటి అంటే, హంస పాలు నీరు కలిగినటువంటి మిశ్రమాన్ని హంసకి అందజేసినట్లయితే అందులో పాలను మాత్రమే స్వీకరించి నీటిని అందులోనే వదిలేస్తుంది. అంటే ఏంటి, ఈ సమాజం మంచి చెడులతో నిర్మితమై ఉంది. మనం మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలేయగలిగితే అదే యాటిట్యూడ్ అవుతుందండి. దాన్నే వైఖరి అంటారు. ఈ యాటిట్యూడ్ అనేది ఎక్కడికి వెళ్ళినా గేట్ పాస్ కాబట్టి మీ యాటిట్యూడ్ అనేది పాజిటివ్ గా ఉండాలి. మంచిని గ్రహించి చెడును వదిలేసే విధంగా ఉండాలి. ఈ యాటిట్యూడ్ కోసం అని ఒక చిన్న డయాగ్రామ్ ఉందండి. అది ఎలా జనరేట్ అవుతుందో చూడండి. ఫస్ట్ ఈ పిక్చర్స్ నుంచి మనకు జనరల్ గా చూడడం ద్వారా, వినడం ద్వారా, అలాగే మాట్లాడడం ద్వారా, టచ్ చేయడం ద్వారా, ఇలాంటి ద్వారా మన జ్ఞానేంద్రియాల ద్వారా, మన పంచేంద్రియాల ద్వారా మనము ఏ విషయాన్నైనా స్వీకరిస్తామండి. ఆ స్వీకరించిన విషయాన్ని పర్సెప్షన్ అంటారు. తర్వాత పర్సెప్షన్ నుంచి థాట్స్ జనరేట్ అవుతాయి. థాట్స్ అంటే ఆలోచనలు. ఆలోచనల నుంచి మనకు ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ నుంచి ఎమోషన్స్ వస్తాయి, భావోద్వేగాలు. ఆ ఎమోషన్స్ నుంచి మన బిహేవియర్ జనరేట్ అవుతుంది. బిహేవియర్ నుంచే మన క్యారెక్టర్ జనరేట్ అవుతుంది. మన క్యారెక్టర్ నుంచే మన పైన ఒక బిలీవ్, మన పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం మంచిదా చెడుదా అని. ఆ నమ్మకం నుంచే మోరల్ వాల్యూస్ జనరేట్ అవుతాయి. అతడు మంచివాడా చెడ్డవాడా అని సొసైటీ గుర్తిస్తుంది. దీన్నే యాటిట్యూడ్ అంటారండి. ఇక్కడ మీరు పాజిటివ్ జనరేట్ చేసుకుంటే పర్సెప్షన్ దగ్గర మొత్తం పాజిటివ్ గా తయారవుతారు, డాక్టర్ లాగా. ఇక్కడ మీరు నెగిటివ్ గా జనరేట్ చేసుకుంటే మొత్తం నెగిటివ్ గా తయారవుతారు, ఆ క్రిమినల్ లాగా. యాటిట్యూడ్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఈ యాటిట్యూడ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాల మనుషులు ఉంటారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.